భారత్పై మరిన్ని సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటికే భారత్పై 25% సుంకాలను విధించిన ట్రంప్ రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్నందుకు టారిఫ్లను పెంచుతానంటూ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ప్రకటించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ బహిరంగ మార్కెట్లో దాన్ని విక్రయించి భారీగా లాభాలను గడిస్తోందని విమర్శించారు. చమురు కొనుగోళ్లతో భారత్ నుంచి రష్యాకు ఆర్థిక వనరులు చేరుతున్నాయని, దాంతో ఉక్రెయిన్ యుద్దం ఆగడం లేదని ఆక్షేపించారు. రష్యాతో యుద్దం వల్ల ఎంతమంది ఉక్రెయిన్ పౌరులు చనిపోతున్నారో భారత్కు అవసరం లేదని, అందుకే ఆ దేశంపై సుంకాలను మరింతగా పెంచబోతున్నామని స్పష్టం చేశారు. ట్రంప్ హెచ్చరికలపై భారత ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. అమెరికా సుంకాలతో భారత్పై స్వల్ప ప్రభావం ఉంటుందని, జీడీపీ తగ్గుదల 0.2% మించుదని వివరించాయి. రష్యా చమురు కొనుగోలును ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాయి. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ సీరియస్ అయింది. భారత్ను అమెరికా, ఐరోపా సమాఖ్య అన్యాయంగా లక్ష్యంగా చేసుకుంటున్నాయని విమర్శించింది. అమెరికా కూడా తన అణు పరిశ్రమ కోసం రష్యా నుంచి యురేనియం హెక్సాఫ్లోరైడ్ ను ఈవీ పరిశ్రమల కోసం పలాడియం, ఎరువులు, రసాయనాలను దిగుమతి చేసుకుంటోందని పేర్కొంది.